ఐ మీన్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో చిత్రం అన్నట్టుగా నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి నన్ను వచ్చినప్పుడు వెనెల అయిపోయి బొమ్మరేళ్ళకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ టార్చర్ పెట్టింది వీడును అక్కడ మన విజయ్. బట్ పాయింట్ ఏంటి అంటే ఎంత టార్చర్ పెట్టాడంటే అప్పటి నుంచి అంతే క్లోజ్ ఫ్రెండ్. ఈజ్ బీన్ ఆల్వేస్ దేర్. సో నాకు పర్టికులర్గా ఈ సినిమాకి డైరెక్ట్ డోర్ ఇన్ విజిటింగ్ కార్డ్ ఇవన్నీ కూడా చిత్రం సీనే బేసికలీ. లేదురా నేను ఇలాగ సినిమా టేకప్ చేశాను, చాలా బాగుంది, థ్రిల్లర్ జానర్గా. ఆబ్వియస్లీ ఈ మధ్య మనం ఓటీటీ ఉన్నప్పుడల్లా కూడా ఐ థింక్ ద ఫస్ట్ కొత్తగా ఏమైనా చేయగలగాం అనేది థ్రిల్లర్ జానర్లోనే జరుగుతుంది పర్టికులర్లీ. ఎందుకంటే స్టోరీలో ట్విస్ట్ అనేది పలు రకాలుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్. సో ఐ థింక్ గుడ్ చాయిస్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ. అండ్ దెన్ దాని తర్వాత నేను సరే చిత్రంగడు చెప్తాడు కదా ఒకలాగా, సరే ఏదైనా పర్లేదు చేస్తానులే అని చెప్పాను. బట్ ఆ తర్వాత మళ్ళీ వెన్ ఐ యాక్చువల్లీ హర్డ్ ద స్టోరీ, ప్రకాష్ సూర్య, సో గుడ్ నరేషన్ బాగుండింది. అది కూడా నరేషన్ కూడా ఇక్కడ జరిగింది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ అ గుడ్ స్టోరీ. సరే స్టోరీ బాగుంది కదా చేద్దాం ఏముందిలే అని చెప్పి వెళ్ళి చేశాను. చేసినప్పుడు చేస్తున్నారు అది ఇది అంతా ఓకే ఫైన్. డిఓపి గోలందర్ గారు అదే సరే, ఆయన వేరే సినిమాలు కూడా చేశాను నేను యాక్చువల్లీ. సో పర్లేదు సాగుతుంది ఓకే అనిపించింది నాకు అప్పుడు చేస్తుంటే. తర్వాత ఒకరోజు ఫుటేజ్ చూపించారు వీళ్ళు, అదే నెక్స్ట్ డేనో మూడో రోజు నిజంగా ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అరే ఇంత అలా నాకు అనిపించలేదు చేసేటప్పుడు అని. సో దట్ ఈస్ డెఫినెట్లీ థ్యాంక్స్ టు యూ అండ్ డైరెక్టర్ గారు. సో దట్ యూ అంటే మీకు తెలుసు అనమాట, మీకు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు అనేది, ఎంతవరకు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. అప్పటి వరకు నేను చిత్రం సీన్ నమ్మినా, దాని తర్వాత బేసికలీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది బేసికలీ. వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నాకు బాగా అరే ఇంకొంచెం. సో మొత్తం సీక్వెన్స్ 3-4 days 5 days మనం అప్పుడు ఆ అపార్ట్మెంట్లో చేసిన సీక్వెన్స్ అన్నీ కూడా ఇంకా ఇలా టపా వెళ్తూ ఉన్నాయి. ఆ స్పీడ్ నచ్చింది, ఆ ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ కానీ నిజంగానే చాలా బాగుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నేను జనరలీ సినిమా చేసేటప్పుడు ఏం బాగుంది దీంట్లో అనే బేసిక్గా బాగుంది అనిపిస్తే తప్ప నేను ముందుకు వెళ్ళను. నాకు ఎక్కడో స్ట్రైక్ అవ్వకపోతే వెళ్ళను. బట్ దిస్ టైమ్ ఐ టుక్ అ ఛాన్స్ బికాస్ ఆఫ్ శ్రీను. బట్ దెన్ ఐమ్ హ్యాపీ ఎందుకంటే అల్టిమేట్లీ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఇద్దరికి యాక్చువల్లీ. అండ్ గోలందర్ గారు చాలా బాగుండింది. ఐ థింక్ మనం ఇంకో సినిమా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో ఎనీవే కమింగ్ టు విజయ్, ఆల్ ద బెస్ట్ విజయ్. యువర్ సో ఎంతైనా హీరో జర్నీ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైట్మెంట్తో కూడుకున్న భయంతో కూడుకున్న జర్నీ, అది టెన్షన్గా ఉంటుంది. సో ఐ థింక్ యూర్ ఇన్ అ గుడ్ మూవీ, సో గుడ్ స్టార్ట్. సో ఐ థింక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకా దాట్స్ pretty much it. Jyoti garu, nice working with you. So, Shivareddy obviously రాలేదు, తను కూడా one of my closest friends. So thanks once again ఈ వేదికకి ఈ రోల్కి అగైన్ ప్రేక్షకులందరూ కూడా కొద్దిగా ఏమంటారంటే ఈ థ్రిల్లర్ జానర్ మూవీని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్ అండ్ గుడ్ డే. వీడిని ఏడిపించాడంటే వీడితో వీడంటే ఇష్టం అని ఏడిపించాడు. ఎందుకంటే వీడు చాలా అమాయకంగా ఉండేవాడు. అమెరికా నుంచి వచ్చాడు, ఇక్కడ మన లాంగ్వేజ్ అది వేరు. వీడు ఓకే ఇట్స్ అంటుండేవాడు లొకేషన్లో, ఏంటిది ఓకే. వాడు అది ఏదైనా పెట్టినా తినేటప్పుడు కూడా అమ్మ నీ తినలేను అనేవాడు. అంటే అక్కడ ఫుడ్ తినేసి వచ్చాడు కదా, అక్కడ వీడిని మొండిగా తయారు చేయాలి. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్టు, చాలా గొప్ప యాక్టర్ వీడిని మొండిగా చేయాలని వీడితో అనేవాడు, నేను మొండిగా అవ్వాలరా, ఇక్కడ ఇలా ఉంటేనే మొండిగా అవుతామని. అలాగే వాడిని ఏడిపించి వాడిని మొండి తయారు చేశాను. అప్పుడు గుడ్. ఈ సినిమాకి మాత్రం స్పెషల్గా డైరెక్టర్ గారు క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇంకో మాట అనలేదు, రవి వర్మ అనుకుంటున్నాను అనేసరికి ఆ క్యారెక్టర్ అది నాకు వాడు పక్క ఇంకా ఫిక్స్, ఇంకా వీడైతేనే బాగా చేయగలడనే నేను అప్రోచ్ అయింది. థ్యాంక్ యూ రా.